హలో ఆల్. ఈరోజు నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు షార్ట్స్ ఆ లంచ్ బాక్స్ వీడియోస్కి చాలామంది మా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారన్నమాట. ఏంటి వంటలన్నీ నువ్వే చేసావా, అంత టైం ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పి. సో యాక్చువల్గా నేను వాళ్ళకి చూపిద్దామని నేను లాంగ్ వీడియో రికార్డ్ చేశాను. యాక్చువల్గా 1 మినిట్లో సరిపోదు కదా. మార్నింగ్ లేచేసరికి నేను 6:40 అలా అయింది. ఫుల్ వర్షంగా ఉంది ముంబైలో. నేను ముందు రోజు నైటే గిన్నెలు తోమేసుకొని కిచెన్ అది ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాను, గ్యాస్ అదంతా. సో ఏంటంటే నాకు మార్నింగ్ లేచేసరికి నీట్గా ఉండిద్ది కాబట్టి ఇంకా ఎక్కువ పని చేయాలనిపించింది. సో ఇక్కడ నేనైతే బ్యాటర్ కొంచెం థిక్గా చేసుకున్నాను పెసరట్టు కోసం అని చెప్పి. అండ్ అలాగే పల్లీ చట్నీ చేసి ఇక్కడ పోపు అయితే వేస్తున్నాను. నేను మోస్ట్లీ కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ నేను ఇంగువ యూస్ చేస్తాను. సో దట్ ఏంటంటే గ్యాస్ ఈజీగా మనకి ఫుడ్ డైజెషన్ అయితే గ్యాస్ ప్రాబ్లం రాదు, అందుకే నేను యూస్ చేస్తాను. అండ్ అలాగే లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఇంట్లో పుదీనా ఉంది, పుదీనా టమాటా పచ్చిమిర్చి వేసి పల్లీలు వేసి పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. మోస్ట్లీ లంచ్లోకి పచ్చడి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. సో మా హస్బెండ్కి పచ్చళ్ళు అంటే కూడా ఇష్టము, అందుకనే నేను కర్రీతో పాటు లంచ్లోకి పచ్చడి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసి బెండకాయ పులుసు చేస్తున్నాను. అండ్ పులుసు కర్రీలోకి మనం ఎక్కువ వెల్లుల్లి వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మనం రైస్లో ఆ పులుసు వేసుకొని తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే నేను మెంతులు కూడా యాడ్ చేస్తాను. లైక్ పప్పుచారు, సాంబారు, ఇలాంటి పులుసు కర్రీస్, రసం అలాంటి వాటిల్లో కూడా మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ కూడా బాగుండిద్ది. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను గ్యాస్ని ఒక నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అండ్ రైస్ అయిపోయింది. రైస్ అయిపోయినాక అది తీసి పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఉప్మా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నది ఉప్మా పెసరట్టు చేద్దామని చెప్పి ఉప్మా చేస్తున్నాను. నార్మల్ బేసిక్ పోపేసి చేసేస్తున్నాను. ఎక్కువ పల్లీలు జీడిపప్పు అలాంటివి ఏమీ వేయలేదు. దోశల్లోకి కదా నేను చెప్పాను కదా, దోశలు నేను కన్సిస్టెన్సీ నేను థిక్గా పెట్టుకున్నాను అని చెప్పి. సో ఇలాగ గిన్నెతో మనం వేస్తే కనుక యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే పల్చగా వస్తుంది. ఇది దోశ మందంగా ఉండదు. ఇలా పల్చగా ఉంటే ఏంటంటే మనకు రోడ్ సైడ్ బండుల మీద తిన్నట్టు, లేదు అంటే మనం హోటల్స్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది పల్చగా. మా హస్బెండ్ అయితే టేస్ట్ చాలా బాగుందన్నారు. నేను ఇక్కడ నెయ్యి వేసి చేశాను యాస్టీస్గా. యాక్చువల్గా దీంట్లోకి అల్లం చట్నీ అయితే బాగుండిద్ది, కానీ మా హస్బెండ్కి అల్లం చట్నీ ఎందుకో నచ్చదు. తనకి ఏ టిఫిన్లో అయినా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పల్లీ చట్నీయే కావాలి. నార్మల్ టమాటా పచ్చడి అవి చేసినా కూడా ఇష్టం ఉండదు. సో ఇక్కడ నేను తనకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేసాను. కొంచెం పుదీనా పచ్చడి అండ్ అలాగే పల్లీ పచ్చడి పెట్టేసి తనకి ఇచ్చాను. తను బ్రేక్ఫాస్ట్ చేసే లోపు ఇక్కడ నేను లంచ్ బాక్స్ సెట్ చేసేస్తున్నాను. మార్నింగ్ 6:40కి లేచి నేను ఫ్రెష్ అయ్యి ఇలాగా కిచెన్లోకి వచ్చేసరికి 7 అయింది. 7 నుంచి 8:45 వరకు అలా నుంచొని చేస్తూనే ఉంటాను. ఒక్క నిమిషం కూడా నేను కూర్చోను. తను వెళ్ళిపోయి తను బ్రేక్ఫాస్ట్ చేసి తను అలా బయటికి వెళ్ళిన తర్వాత నేను అలా రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తింటాను. అప్పటి వరకు టెన్షన్ హడావుడిగానే ఉంటుంది. సో ఇక్కడ నేను చేసినవన్నీ పెట్టేశాను. రైస్ అలాగే కొద్దిగా పుదీనా చట్నీ, బెండకాయ పులుసు పెట్టేశాను. బాక్స్ సెట్ చేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసేయాలి. యాక్చువల్గా ఈ బ్యాగ్లో ఏంటంటే కవర్లో పెడతాను. ఎందుకంటే ఒక్కోసారి ఆయిల్ లీక్ అవ్వడము, లేదంటే ఇలాంటి పులుసు కూరలు అయితే కర్రీ లీక్ అవ్వడం అలా అవుతుంది. అందుకని చెప్పి నేను కవర్లో కట్టేసి మళ్ళీ తర్వాత అప్పుడు ఈ బ్యాగ్లో సెట్ చేస్తున్నాను. ముంబైలో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు, ఎప్పుడు ఎండ వచ్చిద్దో తెలీదు. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది. సో గొడుగు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.